మనం క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ యొక్క చార్ట్ ని చూస్తున్నప్పుడు లేదా క్రూడ్ ఆయిల్ కి సంబంధించి న్యూస్ ని వింటున్నప్పుడు బ్రెంట్ క్రూడ్ అండ్ WTI క్రూడ్ ఈ రెండు రకాల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ గురించి ఎక్కువగా వింటా ఉంటాం అండ్ వీటిని ఎక్కువగా ట్రాక్ చేస్తా ఉంటాం. యాక్చువల్లీ వాట్ ఈజ్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అండ్ WTI క్రూడ్ ఆయిల్? వీటి గురించి తెలుసుకునే ముందు క్రూడ్ ఆయిల్ గురించి సింపుల్ గా మాట్లాడుకుందాం. క్రూడ్ ఆయిల్ లోపల ఆ క్రూడ్ ఆయిల్ లైట్ గా ఉందా, హెవీగా ఉందా అనే దాని డెన్సిటీని బట్టి, స్వీట్ గా ఉందా, సోర్ గా ఉందా అనే సల్ఫర్ కంటెంట్ ని బట్టి, అది ఏ జియోగ్రాఫిక్ ఒరిజిన్ లో దొరుకుతుంది అండ్ దాని యొక్క క్వాలిటీని బట్టి చాలా రకాలు ఉంటాయి. ఇఫ్ క్రూడ్ ఆయిల్ యొక్క డెన్సిటీ లైట్ గా ఉంటే దాని నుంచి బెటర్ క్వాలిటీ అంటే హై వాల్యూ ప్రొడక్ట్స్ లైక్ గ్యాసోలిన్, డీజిల్, జెట్ ఫ్యూయల్ లాంటి వాటిని ఈజీగా అండ్ చీప్ గా రిఫైన్ చేయొచ్చు. ఒకవేళ డెన్సిటీ హెవీగా ఉంటే పూర్ క్వాలిటీ అంటే హెవీ ప్రొడక్ట్స్ లైక్ HFO ఆయిల్, తార్ లాంటి వాటిని హార్డర్ గా కొంచెం ఖర్చు ఎక్కువగా పెట్టి రిఫైన్ చేయాల్సి ఉంటది. అలాగే క్రూడ్ ఆయిల్ స్వీట్ గా ఉంటే ఈజీగా అండ్ చీప్ గా రిఫైన్ అవుతుంది. సోర్ గా ఉన్న క్రూడ్ ఆయిల్ ని రిఫైన్ చేయడానికి ప్రాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా అవుతాయి. సో అర్థమైంది కదా క్రూడ్ ఆయిల్ గురించి. అయితే ఈ బ్రెంట్ క్రూడ్ అండ్ WTI క్రూడ్ ఈ రెండింటి యొక్క డెన్సిటీ లైట్ గా ఉంటది అండ్ సల్ఫర్ కంటెంట్ స్వీట్ గా ఉంటది. బట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైసెస్ WTI క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైసెస్ కన్నా కొంచెం ఎక్స్పెన్సివ్ గా ట్రేడ్ అవుతాయి. ఎందుకంటే బ్రెంట్ క్రూడ్ అనేది నార్త్ సీ లోపల అంటే ఈ యూరప్ దగ్గర నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ బ్రెంట్ క్రూడ్ ని ఈజీగా షిప్ లోపలికి లోడ్ చేసి వరల్డ్ లో ఉన్న ఏ కంట్రీకైనా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. దీని వల్ల ఈ బ్రెంట్ క్రూడ్ కి వరల్డ్ అంతటా బయ్యర్స్ నుంచి హై డిమాండ్ ఉంటది. ఇలా బయ్యర్స్ నుంచి హై డిమాండ్ ఉండడం వల్లనే బ్రెంట్ క్రూడ్ యొక్క ప్రైసెస్ హై ప్రైస్ లో ట్రేడ్ అవుతాయి. ఇక WTI క్రూడ్ విషయానికి వస్తే ఈ క్రూడ్ ఆయిల్ అమెరికాలో ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా USA లో ప్రొడ్యూస్ అయిన WTI క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ల ద్వారా, ట్రైన్ల ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అయితే మోస్ట్ ఆఫ్ ద WTI క్రూడ్ ఆయిల్ అమెరికాలోనే సోల్డ్ అవుతుంది. అండ్ ఈ క్రూడ్ ఆయిల్ ని వరల్డ్ మొత్తం ట్రాన్స్పోర్ట్ చేయడం అంత ఈజీ కాదు. దాని ఖర్చు కాస్త ఎక్కువగానే అవుతుంది. అందుకే ఈ WTI క్రూడ్ కి వరల్డ్ లోపల బయ్యర్స్ నుంచి పెద్దగా డిమాండ్ ఉండదు. సో WTI క్రూడ్ యొక్క ప్రైసెస్ బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ తో పోలిస్తే కాస్త తక్కువ ట్రేడ్ అవుతాయి. ఇది బ్రెంట్ అండ్ WTI క్రూడ్ ఆయిల్ గురించి. జై హింద్.